ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు విషయం బయట పెట్టావా? అదే డిఎన్ఏ రిపోర్టు విషయం. డిఎన్ఏ రిపోర్టు తప్పుగా మార్చింది నువ్వేనన్న విషయం అందరి ముందు ఒప్పుకుంటానని చెప్పావు కదా, ఆ విషయం గురించి అడుగుతున్నాను. ఆ విషయం మాట్లాడలేదమ్మా, ఇప్పుడు మాట్లాడతాను. ఆ నిజం నువ్వు బయట పెట్టావంటే గనక అవనిని అగ్ని పరీక్ష నుంచి నువ్వే బయట పడేసిన వాడివవుతావు. ఖచ్చితంగా అవని జీవితం బాగుపడుతుంది. అవునమ్మా, ఆ రిపోర్టు వల్లనే అవని జీవితం తలక్రిందులైపోయింది. ఆ పాపాన్ని ఈరోజు కడిగేసుకుంటాను. మళ్ళీ వాడే ఉంటాడు. రేయ్, ఎంత కొట్టినా చావని పావునా మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడి నేను వెళ్ళిపోతాను. రేయ్, అవసరం లేదని చెప్పాను కదా. కృష్ణ, లోపలికి రానివ్వు. నానా, అది కాదు నానా. రేయ్, నా మాట వినరా, లోపల తీసుకురా. రా. రెండే 2 నిమిషాలు టైం ఇస్తున్నావు. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పి తొందరగా బయటికి నడు. అలా వెళ్ళలేదంటే దీన్ని చంపి నేను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే. కోర్టు కేసు విషయం గురించి కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు నేను మాట్లాడబోయేది శ్రీకర్ అవనిల జీవితానికి సంబంధించిన విషయం. వేదవతి గారు, అక్షయ శ్రీకర్కి కలిగిన సంతానమా కాదా అని మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించారు. అక్షయ మీ వారసురాలని తేలితే గనక అవనిని క్షమాపణ అడిగి తిరిగి గౌరవంగా మీ ఇంటికి తీసుకొద్దాం అనుకున్నారు. అది చెయ్యడం వల్లనే కదా దాని అసలు రూపం బయటపడింది. ఆ రోజు మీ దగ్గరికి చేరిన డిఎన్ఏ రిపోర్ట్ మార్చబడింది. తప్పుడు రిపోర్ట్ మీ చేతికొచ్చింది. అలాంటి దుర్మార్గానికి పాల్పడింది వేరే ఎవరో కాదు, అవనికి ప్రాణ స్నేహితుడైన ఈ సత్యానే. అవునండి, ఆ సమయంలో నేను ఏదో ఆలోచించి అలాంటి పాపానికి సిద్ధపడ్డాను. నా స్వార్థం కోసం నాకు తెలిసిన డాక్టర్తో అటువంటి తప్పుడు పని చేయించాను. దానివల్లనే అవని జీవితం మరింత నరకం అయిపోయింది. అక్షయ అవని శ్రీకర్లకి కలిగిన సంతానం. ఇది ముమ్మాటికి నిజం. కావాలంటే మీరు మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేయించండి. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, అందులో ఏదో మోసం ఉంది అని. అవని కూడా
మిమ్మల్ని అందరినీ ఎంతో బ్రతిమలాడుకుంది. అయినా మీరు నమ్మకుండా మూర్ఖంగా ప్రవర్తించారు. నువ్వు చెప్పిందంతా నిజమేనా? అవును సార్, మీ మేనకోడలు నిప్పు సార్. సీతమ్మ తల్లంత పవిత్రం. మీరు అర్థం చేసుకుని అవనిని తిరిగి ఇంటికి తెచ్చుకోండి. మీ కష్టాలన్నీ క్షణాల్లో మాయమైపోతాయి. ఇదంతా అబద్ధం. ఇది మరో కొత్త నాటకం. అవునమ్మా, వీడు ప్లేట్ మార్చాడు. బయటికి గెట్టేసిన తర్వాత లాయర్ తెలివితేటలు చూపిస్తున్నాడు. అమ్మో, ఏ ఎండకా గుడిగన్నట్టు వీడు ఊసరవెల్లి వేషాలు బాగానే వేస్తున్నాడు. పశ్చాత్తాపం చెంది వచ్చిన మనిషి నిజాలే మాట్లాడతాడు, అబద్ధాలు చెప్పడు. ఇప్పటికీ మీరంతా అపార్థంలో ఉండకుండా బయటికి రండి. ఒసేయ్, నువ్వు నీ హద్దుల్లో ఉంటే బాగుంటుంది. ఎక్స్ట్రా చేయకు, అర్థమైందా? సత్య! అంతటి నీచమైన పని చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఛీ! నీ మొహం చూడాలంటేనే అసహ్యం కలుగుతుంది. దుర్మార్గుడా! స్నేహం అనే ముసుగు వేసుకుని నా జీవితం నాశనం చేశావు. అత్తయ్య, తప్పు చేసిన వాడే ఇప్పుడు మీ ముందు నిజం ఒప్పుకున్నాడు. ఇప్పుడైనా నాకెవరితో ఎటువంటి తప్పుడు సంబంధం లేదని, అక్షయ అక్రమ సంతానం కాదు అని నమ్ముతారా? స్వార్థపరుడు ఈ అవకాశవాది చేసిన పనికి అన్యాయంగా నేను బలైపోయాను.